నాకు అయ్యగారు గట్టపేసి తీసుకొచ్చారు. పెద్దగా ఉంటుంది అనుకున్నాను, చాలా సులువుగానే అయిపోయింది. ఏదో స్క్రీన్ మీద బొమ్మ చూపించి తప్పించుకున్నాం. బిక్సీ పర్వాలేదు, బాగానే మాట్లాడారు. అయ్యా నాకు మూడింది అనుకుంటాను. వీడా అయ్యగారు చూసి మాట్లాడాల్సిందే. తెలుసురా, నాకు అది అయ్యగారి బండి తెలిసి వాడు అంతలా రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నేను అయ్యగారిని కలవాలి. ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి నేను అడగాల్సినవి అడగాలి. అదే నా కోరిక. నన్ను అడ్డుకుంటారో బాటిల్ పగలగొట్టి నాకు నేనే పొడుచుకుంటాను. అయ్యగారు ఏమంటా? ఆడసలు మాట అంటాం లేదయ్యా. అయ్యగారిని ఎలాగైనా చూసి మాట్లాడి తీరాలని పట్టుబడుతున్నాడయ్యా. సరే రమను. అయ్యా వాడు పెద్దయ్య గారిని చూడాలంటుంటే రమ్మంటున్నారేంటి? నువ్వే కదా అయ్యగారు. నిన్న అయ్యగారు రమ్మన్నారా? పోరా. అయ్యా 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 దొరికిపోతానయ్యా. వద్దయ్యా వద్దయ్యా వదిలేయండి. చూడండి అయ్యా, అయ్యా ఇటువైపు తిరగండి, నన్ను చూడండి అయ్యా. అయ్యో అయ్యో ఉండరా ఉండరా ఉండరా, ఇప్పుడు నీ మొత్తం దిగిపోతుంది చూడు. ఈయన అయ్యగారు కాదు, మీరు నా దేవుడు, నేను కళ్ళారా చూసే దేవుడు. అయ్యా ఈ ముదనష్టపు మందు తాగి తాగి నా కంటి చూపు తగ్గిపోయిందయ్యా. మీ మొహం కూడా నాకు సరిగ్గా కనపడడం లేదయ్యా. అయ్యా నా కంటి ఆపరేషన్ మీరే సాయం చెయ్యాలయ్యా. ఎప్పుడు రమ్మంటారయ్యా? ఇదిగో నువ్వేం దిగులు పడకు, జాతర పూర్తయ్యాక సుబ్రహ్మణ్యం నీకు కావాల్సింది చేస్తాడు, సరేనా? సుబ్రహ్మణ్యమా? ఆడొక దుర్మార్గుడు, ఆడొక మోసగాడు, నీచుడయ్యా. 3 రోజులుగా మిమ్మల్ని కలవాలని వస్తున్నాను. ఆడే నన్ను అడ్డుకుని తరివేస్తున్నాడయ్యా. నా గురించి నాతోనే కంప్లైంట్ చేస్తున్నాడు తాగుబోతు. అయ్యగారు ఏదో అంటున్నారే. చిన్నబాబుతో చెప్పి నీ ఆపరేషన్ ఏర్పాట్లు చేయమంటారు. అయ్యా మీరు పెద్ద దేవుడంటే ఆయన చిన్న దేవుడయ్యా. అయ్యా మీరితో చల్లగా ఉండాలయ్యా. అయ్యా చిన్నయ్య గారిని అడిగినట్టు చెప్పండి అయ్యా. దేవుడు వస్తున్నాడు, రా దేవుడు. భవానీ, అలాంటి ఓ సంఘటన జరిగిందా లేదా అన్నట్టుగానే ఉంది. పెద్ద ఆయన ఉన్నారా లేరా అని అయోమయంగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం? ఎవరిని పంపిస్తాం? ఏయ్ నువ్వు పోతావా? ఏయ్ నువ్వు పోతావా? ఏ ముసలి నువ్వు పోయి చూసొస్తావా? ముందు నిన్ను నరకాలరా, వీటన్నిటికీ నువ్వే కారణం. ఆయన ఉన్నారా పోయారా అనేది మనకి అనవసరం, కానీ వాడు ఇంకా బతికే ఉన్నాడు. తప్పకుండా వదిలిపెట్టు. హలో చెప్పండి మావయ్య. అల్లుడు గోపి నీతో ఉన్నాడా? ఏమంటున్నారు? నాన్నగారితోనేగా ఉన్నాడు. తను ఇక్కడ లేడు బాబు, అందుకే చేశాను. ఎప్పుడు చూశారు? బాగా వెతికారా? బాబు ఇల్లంతా వెతికి చూసాం. మేమందరం ఇంకా నీతోనే ఉన్నాడు అనుకుంటున్నాం. ఫోన్ చేసి చూసాం బాబు, కానీ వాడు ఫోన్ తీయట్లేదు. నా వల్ల కదా ఏదంతా. ఆ రోజు మీరు వెళ్ళమన్నప్పుడు నేను వెళ్ళుండకూడదు. నేను చచ్చిపోతే అన్ని సమస్యలు తీరిపోతాయిగా. అన్నా మేక దానంతటదే వచ్చి చిక్కింది, త్వరగా రండి అన్నా. చెప్పు నానా, ఎట్లున్నావు? నీతో మాట్లాడాలనిపించిందమ్మా, అందుకే ఫోన్ చేశాను. ఏమంటున్నావురా? నీ మాటలు సరిగ్గా వినపడటం లేదు. ఇక్కడ ఒకటే గోలుగా ఉంది, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. భద్రం నానా, ఆరోగ్యం జాగ్రత్త.
అనుకుంటే ఆయన లేపేశారేంటో అని చూస్తున్నారా? ముందున్న మేకను చూశారు కానీ వెనకున్న పులిని చూడలేదుగా మీరు. అక్కడ చూడండి, ఇది పులి మేక ఆట కాదు, పులి మేక కలిసి ఆడే ఆట. చదువుకున్నవాడివి, సరైన నిర్ణయమే తీసుకున్నావు. మంచి పని చేసావు. అయ్యగారిని ఇలా చూడలేకపోతున్నానన్నా. వీటన్నిటికీ నేనేగా కారణం. నేను పోతే సమస్యలన్నీ తీరిపోతాయిగా. నీ ప్రాణం నీకంత చులకన అయిపోయింది కదా. నీ ప్రాణం నీ ఒక్కడి ప్రాణం కాదు, దాని వెనక నీ వంశమే ఉంది. నిన్ను కాపాడుతానని మా నాన్నగారు ఇచ్చిన మాట వెనక మా వంశము ఉంది. నేను నిన్ను కాపాడుతాననే నమ్మకంతోనే మా నాన్నగారు ఇంకా బతుకున్నారు. ఆయనకి రేపు స్పృహ వచ్చాక గోపి చచ్చిపోయాడు, జాతర మధ్యలోనే ఆగిపోయిందని చెప్తే ఎంతో పొంగిపోయి నన్ను మెచ్చుకుంటారు. అన్నా, తప్పే అన్నా, క్షమించన్నా. రేపు జరగబోయే 6వ రోజు జాతరలో నువ్వే ఆయుధ పూజకి వెళ్తావని 6 ఊరులతో మాట్లాడి సమ్మతం తీసుకున్నాను. ఈ సమయంలో నువ్వు ఇలా చేయడం బాధపడుకో. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయకు. చేయనన్నా. రా. మండితి, ఏం కాలేదులే బామ్మ. ఇంత పెద్ద దెబ్బ తగిలితే ఏం కాలేదంటున్నావు? మనసు ఎక్కడో పెట్టుకుని బండి నడిపితే ఇలాగే అవుతుంది. ఇప్పుడు నిన్ను చూడడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. ఈ టైంలో ఇలా జరిగిందని తెలిస్తే అపశకునం అనుకోరు. ఎక్కడ పడి చచ్చిందో, వైరు కట్ అయిపోయింది, బ్రేక్ పోయింది, అద్దం పగిలిపోయింది. ఈసారి బండి ఎక్కడే చెప్తాను. వీళ్ళెందుకు మళ్ళీ వచ్చారు? ఏంటయ్యా, ఎందుకు వచ్చారు? ఏంటి విషయం? ఏ చారుమతి, మందు రాస్తుంటే ఎక్కడ పోతున్నావు? నీకు పిల్ల చేష్టలు ఇంకా తగ్గలేదు. చారుమతికి దెబ్బలు తగిలేని తెలిసింది, అందుకే చూసిపోదాను వచ్చాను. మీరు కొట్టిన దెబ్బ కంటే ఇదేం పెద్దది కాదు. దాంట్లోంచి మేము ఇంకా కోలుకోలేదు. అంతకంటే ఇదేం పెద్దది కాదులే. ఇలా చూడండి, ఈ రోజు మా అమ్మాయికి పెళ్లి చూపులు. వచ్చేవాళ్ళు చాలా మర్యాదస్తులు. చెప్పిన టైంకి వస్తారు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. మీలా కాదు. ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి అయ్యా. సరే, మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగేటప్పుడు మేము అడ్డుగా ఉన్నామని మీరు అనుకుంటే మేం వెళ్ళిపోతాం. చాలా సంతోషం, బయలుదేరండి. చుట్టుపక్కల ఏ శుభకార్యం జరిగినా పెద్దాయన ఇంటి నుంచి సార్ వస్తుంది. అది మీ ఇంటికి వచ్చి ఈ చేరుతుంది. సారే వద్దు, సానుభూతి వద్దయ్యా. మేం సౌకర్యంగానే ఉన్నాం. మీ చూపు పడనంత వరకు మేం బాగానే ఉంటాం. ఇంతవరకు చేసింది చాలు. ఆ రోజు రాకుండా చెడిపారు, ఈ రోజు వచ్చి చెడపకండి. పోండి, పోండయ్యా. ఏమిటయ్యా బుద్ధి లేకుండా నోటుకు వచ్చాడు? మనం వినే స్థితిలో ఉన్నాం. అందుకని ఆయన ఇష్టం వచ్చాడు. మీకు శతకోటి దండాలు. పోండయ్యా, పోండి, వెళ్ళండి. వచ్చారు పెద్ద. అంటే ఈ పరిస్థితిలో ఉంటే ఇక అమ్మ ఏ పరిస్థితిలో ఉందో పాపం. నువ్వు ఊరుకోరా, అసలు అయ్యగారు బాధపడుతుంటే. ముందు ఈ ఇంటికో కుక్కను కొనాలి. కన్నం మాత్రమే కాదు, దాన్ని వాకిట్లోనే కట్టేయాలి. త్వరగా వచ్చి రెడీ అవ్వు. మగ పెళ్లి వారు వచ్చే టైం అయింది.